హే యూట్యూబ్ ఫ్యామిలీ, హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియోలో నేను 1000 రూపీస్కి మీషో నుండి 5 కుర్తీస్ తీసుకున్నాను. షార్ట్ కుర్తీస్ ఆఫీస్ వేర్కి, కాలేజ్ వేర్కి చాలా బాగున్నాయి. నాకైతే మస్తుగా నచ్చేసాయి. ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది చేస్తాను. దాని ప్రైజెస్ ఏంటి, ఏ సైజ్ కొనుక్కుంటే మీకు కరెక్ట్గా ఉంటుంది అనేది కూడా చెప్తాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ కుర్తీస్కి నేను హైయెస్ట్ ప్రైస్ అయితే 270 రూపీస్ పెట్టాను అండ్ మినిమం ప్రైస్ వచ్చేసి 176 రూపీస్ పెట్టాను. ఫస్ట్ కుర్తీ వచ్చేసి ఈ పింక్ కలర్ కుర్తీ తీసుకున్నాను, షార్ట్ కుర్తీ. మొత్తం ఇది థ్రెడ్ వర్క్ వచ్చింది, చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఎంత నీట్గా వర్క్ వచ్చిందో. లోపల కూడా ఇలా అన్ఈవెన్గా ఏం థ్రెడ్స్ వచ్చి ఇట్లా ఇరిటేషన్ ఉంటుంది థ్రెడ్స్ వస్తే. కాకపోతే అదే రియల్ ఎంబ్రాయిడరీ అని అంటారు, బట్ స్టిల్ నాకు ఇలానే నచ్చుతుంది. ఇలా ఉంది మొత్తము. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 212 రూపీస్ ఉంది. 212 రూపీస్. నేను ఇది మీడియం సైజ్లో తీసుకున్నాను. హ్యాండ్స్కి ఎండ్లో ఇలా వచ్చింది డిజైన్ అనేది. వేసుకుంటే మాత్రం వేరే లెవెల్. నేను ఎక్కడనో ఒక దగ్గర వీడియో అయితే చేసి పెడతాను, చూసేయండి. ఫ్యాబ్రిక్ అయితే రేయాన్ ఫ్యాబ్రిక్. ఇది ఆ ప్రైస్కి ఈ టాప్ రావడం చాలా గ్రేట్ అనిపించింది. అండ్ ఆఫీస్ వేర్కి కూడా చాలా బాగుంటుంది. ఇది కాటన్ కుర్తీ. నెక్స్ట్ వచ్చేసి ఈ కాటన్ కుర్తీకి వీ నెక్ వచ్చింది మీరు చూస్తున్న విధంగా. ఫొటోస్లో మాత్రం సేమ్ ఇక్కడున్న బార్డర్ ఏదైతే ఉందో అది హ్యాండ్స్కి కూడా ఇచ్చారు, కానీ ఇక్కడ మాత్రం మనకు అలా రాలేదు. హ్యాండ్స్కి అయితే ఈ బార్డర్ అయితే రాలేదు, బట్ స్టిల్ నాకు నచ్చింది, బాగానే ఉంది కదా, ఎందుకు ఇంకా రిటర్న్ ఇవ్వడం అని అనిపించింది. ఇంకా దీని ప్రైస్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ 177 రూపీస్ పడింది. నార్మల్ కుర్తీ ఇది, వీ నెక్లో చాలా బాగుంటుంది. ఇది కూడా నేను ఎం సైజ్ తీసుకున్నాను. మ్యాక్సిమం నేను తీసుకున్నవన్నీ ఎం సైజు. నా దానికంటే కొంచెం ఎక్కువ 1 సైజ్ ఎక్కువ తీసుకున్నాను అనమాట. కానీ ఇవి 2 మాత్రం కొంచెం ఇది మాత్రం ఇంకా ఉన్నాయి, చూపిస్తాను. అవి కూడా కొంచెం లూజ్ వచ్చాయి, ఒకటేమో కొంచెం కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చింది. సో నేను చెప్తాను ఏది ఎక్కువ సైజ్ తీసుకోండి, తక్కువ సైజ్ తీసుకోండి కూడా చెప్తాను, చూసేయండి. ఈ 2 మాత్రం మీ సైజ్ ఏదైతే ఉందో, ఎస్ అయితే ఎస్, ఎం అయితే ఎం, అదే తీసుకోండి. మీ డ్రెస్ సైజ్ ఏదైతే ఉందో అదే కరెక్ట్గా చూసి తీసుకోండి. నేను స్ట్రింక్ అవుతుందేమో అనుకొని 1 సైజ్ అయితే ఎక్కువ తీసుకున్నాను. ఆఫ్టర్ వాష్ ఎలా ఉంది అనేది నేను షార్ట్స్లో ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను ఈ డ్రెస్సెస్వి. ఇంకా నెక్స్ట్ రెడ్ కలర్ టాప్. చూడగానే నాకైతే ఫుల్గా నచ్చింది, తీసుకున్నాను. ఎం సైజ్ చాలా వెడల్పు వచ్చేసింది, ఇట్లా బ్రాడ్గా వచ్చేసింది. ఇంకా కరెక్ట్ అంటే మాత్రం మీ సైజ్ అయితే తీసుకోండి. మీ సైజ్కే ఇంక ఇది లూజ్ వస్తుంది అనుకోండి. ఇప్పుడు నేను ఎస్ ఆర్డర్ పెట్టుకుంటే ఎస్లోనే లూజ్ వస్తుంది అనుకుంటా. ఎం అయితే చాలా పెద్ద వచ్చింది ఇది. కాకపోతే ఇంకా చెప్పాను కదా, స్టిచ్చెస్ వేసుకొని మేనేజ్ చేసేస్తానని చెప్పి రిటర్న్ ఏమి ఇవ్వలేదు. ఇంకా ఇది కూడా వీ నెక్ వచ్చింది. అండ్ లేస్ మాత్రం ఇక్కడ వచ్చింది, ఇలా వచ్చింది. అండ్ హ్యాండ్స్కి కూడా ఇలా వచ్చింది అనమాట హ్యాండ్స్. ఇదేమో విస్కాస్ రేయన్ మెటీరియల్తో చేశారు. ఇది కూడా ఎం సైజ్ తీసుకున్నాను నేను. ఇదే హైయెస్ట్ నేను కొన్న దాంట్లో. ఈ రెడ్ దాని ప్రైస్ 265 రూపీస్ పడింది. నెక్స్ట్ ఈ బ్లాక్ కుర్తీ, షార్ట్ కుర్తీ. ఇది మాత్రం ది క్యూటెస్ట్. పింక్ తర్వాత నాకు చాలా బాగా నచ్చిందంటే ఇది సిమిలర్ ఉంటుంది, కాకపోతే పింక్కి ఏమో ఇలా బ్రాడ్గా డిజైన్ వస్తుంది, బట్ దీనికి ఇలా ఓన్లీ సింపుల్ డిజైన్ వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న అక్కడక్కడ డిజైన్ వచ్చింది, ఫ్లవర్స్. ఇది కూడా రేయాన్ మెటీరియల్, ఏం డిజైన్ రాలేదు. అండ్ 3/4 హ్యాండ్స్ వచ్చాయి. నేను వీడియోలో చూపిస్తాను వేసుకొని. ఐ హోప్ కరెక్ట్గా చూపిస్తున్నాను అనుకుంటున్నా. ఈ కుర్తీ ప్రైస్ వచ్చేసి 239 రూపీస్ పడింది. వర్త్ ఇట్ అని చెప్తున్నాను నిజంగా. మీరు ఇంకా సండేస్ మీషోలో ఆఫర్స్ ఉంటాయి కదా, అప్పుడు కొనుక్కోండి, ఇంకా తక్కువకి వస్తుంది మీకు. అప్పుడు ఇప్పటికీ కింద డిస్ప్లే చేసి ఉంటాను ఈ కుర్తీస్ అన్ని కలిపి ఎంత అయింది అనేది. నెక్స్ట్ లాస్ట్ అండ్ ది ఫైనల్ వన్, సింప్లెస్ట్ కుర్తీ ఇది. ఇప్పుడు తీసుకున్న దాంట్లో ప్రతి దాంట్లో ఏదో ఒక డిజైన్ లేస్ అయిన ఉంది కదా, ఇది మాత్రం చాలా సింపుల్గా ఉంది. నెక్ ఇలా వచ్చింది దీనికి. అండ్ 3/4 హ్యాండ్స్ వచ్చాయి. మ్యాక్సిమం నేను కుర్తీస్ అన్నిటికీ ఫుల్ హ్యాండ్స్ ఏం రాలేదు, అయితే ఇక్కడ వరకు హ్యాండ్స్ 3/4, లేకపోతే కొంచెం ఇక్కడ పై వరకు వచ్చాయి. ఈ టాప్ ఓకే పర్ఫెక్ట్ సైజ్ వచ్చింది. అండ్ నాకు ఏది చాలా లైక్ కరెక్ట్ ఫిట్టింగ్, ఇంకా స్టిచ్చెస్ ఏం అవసరం లేదు, కాకపోతే ఆఫ్టర్ వాష్ బాగా టైట్ అయిద్దేమో అనిపించింది మాత్రం ఇది. ఎం సైజే ఫిట్గా వచ్చింది ఇది, ఎం సైజు. మిగతావన్నీ మీకు కరెక్ట్ ఎస్ అంటే ఎస్ పెట్టుకోండి. ఇది ఒక్కటి మాత్రం మీరు ఎస్ సైజ్ ఉన్న ఎం పెట్టుకోండి. ఎం ఉంటే ఒక 1 సైజు ఏదైనా సరే, ఈ డ్రెస్కి మాత్రం 1 సైజ్ ఎక్కువ పెట్టుకోండి. మిగతా అన్ని మీరు కరెక్ట్ సైజ్ పెట్టుకున్నా ఏం కాదు.
ఈ కుర్తీ ప్రైస్ ఏమో 176 రూపీస్ పడింది. అండ్ బ్లాక్ అండ్ వైట్ది చెప్పాను కదా, బ్లాక్ అండ్ వైట్దేమో 177 రూపీస్ పడింది, 1 రూపీ ఎక్కువ దానికంటే. నేను కోడ్స్ అవన్నీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీకు కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసేసుకొని సర్చ్ చేసేయండి. లేకపోతే నేను చూపించే డ్రెస్ అయినా స్క్రీన్ షాట్ తీసుకొని మీషోలో సర్చ్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇంకేంటి అంటే మీరు డైరెక్ట్గా నేను చూపించింది మీరు కొనేసుకోండి అని కాదు, నార్మల్గా రివ్యూస్ కానీ అవన్నీ చెక్ చేసి తీసుకోండి. ఎందుకంటే నాకు మంచి రావచ్చు, మీకు ఒక్కోసారి రావచ్చు, ఒక్కోసారి రాకపోవచ్చు. సో రాకపోతే రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ రీఆర్డర్ పెట్టుకోండి. అండ్ నేను కోడ్ ఇస్తాను, ఆ కోడ్స్ని అయితే ఫాలో అవ్వండి. ఎందుకంటే మీరు వేరేవి డ్రెస్సెస్ వేరే వెండర్ నుండి పెట్టుకుంటే కూడా కొంచెం ఫాల్ట్ వస్తుంది అనమాట. సో అందుకే చెప్తున్నాను, మీకు నచ్చితేనే పెట్టుకోండి, నో ఫోర్సింగ్ నథింగ్. మీకు నచ్చితే పెట్టుకోండి, యూస్ఫుల్ అవుతాయి అంటే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అండ్ నేను ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేశాను, సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం క్షమించేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ఇలాంటివి వేరే వీడియోస్ ఏమైనా చేయాలా, ఈ డ్రెస్సింగ్ హాల్స్ అనేవి కూడా నాకు చెప్పండి, సో దట్ నేను నెక్స్ట్ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ పర్చేస్ చేసి చూపిస్తాను మీకు ఏదైనా డ్రెస్సెస్ కానీ ఏమైనా రివ్యూస్ కావాలి ఆ డ్రెస్సెస్ అంటే కూడా నాకు మెన్షన్ చేసేయండి కామెంట్లో. నేను చూసి అన్ని సెలెక్ట్ చేసి రివ్యూస్ చేసి అన్ని పెడతాను. ఇంకప్పటి వరకు కొన్ని టర్మ్స్ అవన్నీ ఇంకా నేర్చుకుంటాను. అంతే, ఇంకా ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై.